విశ్వక్సేన్. లైలా మూవీ ఫస్ట్ లుక్లో అమ్మాయిలానే భలే అందంగా ఉన్నాడు. ఆ లుక్ చూసి అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా అంటూ ఫ్యాన్స్ పాడేసుకుంటున్నారు. ఈ సందర్భంగా లేడీ గెటప్స్లో ఇలా ఆడియన్స్ను ఎంటర్టైన్ చేసిన హీరోలెవరో ఓసారి చూసేద్దామా? ఈ లిస్ట్లో నెంబర్ 1 ప్లేస్లో ఉన్న హీరో కమల్ హాసన్. భామనే సత్యభామనే చిత్రంలో ఆయన పెద్ద వయసు లేడీ పాత్రలో పర్ఫెక్ట్గా సింక్ అయిపోయారు. ఆ బాడీ లాంగ్వేజ్, ఆ లుక్స్ అందరినీ మెస్మరైజ్ చేశాయి. ఆ సినిమా సక్సెస్లో ఆయన పాత్ర ఎంతైనా ఉంది. లేడీ గెటప్స్లో ఆడియన్స్ని ఫుల్గా ఎంటర్టైన్ చేసిన హీరోలు ఎవరు? ఏ మూవీస్లో ఏ హీరో అమ్మాయిలా అలరించారు? తెలుసుకుందామా మరి? వెరైటీ పాత్రలకు పెట్టింది పేరు రాజేంద్ర ప్రసాద్. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ లేడీ గెటప్తో అలరించిన సూపర్ హిట్ సినిమా మేడం. సంగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో మేడం క్యారెక్టర్లో రాజేంద్ర ప్రసాద్ జీవించారు. చిత్రం బలారే విచిత్రం సినిమాలో నరేష్ లేడీ గెటప్లో నిజంగా అమ్మాయిలానే ఫీలింగ్ కల్పించాడు. ఆ గెటప్లో నరేష్ తన అమ్మగారి విజయ నిర్మలలా అనిపించడం ఆ రోల్కి మరింత ప్లస్ అయింది. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ కామెడీ చిత్రం చంటబ్బాయ్. ఈ సినిమాలో చిరంజీవి ఇట్లాంటి హీరోని కాను నేను అనే పాటలో లేడీ గెటప్లో కనిపించి అలరించారు. పట్నం వచ్చిన పతివ్రతలు చిత్రంలోనూ మన మెగాస్టార్ లేడీ గెటప్తో కనిపిస్తారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రి. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని మామయ్యేది మొగల్తూరు అనే పాటలో అల్లు అర్జున్ పరికిని వేసుకుని డాన్స్ చేశాడు. ఏమో గుర్రం ఎగరవచ్చు సినిమాలో సుమంత్ లేడీ గెటప్తో అలరించారు. చంద్ర సిద్ధార్థ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమంత్ అచ్చు తెలుగు అమ్మాయిలా కనిపిస్తాడు. పాండవులు 9 సినిమాలో లేడీ గెటప్తో అదరగొట్టారు మంచు మనోజ్. అలాగే మల్లన్న సినిమాలో హీరో విక్రమ్ కూడా లేడీ గెటప్ వేసి రక్తి కట్టించారు. ఆ మధ్య వచ్చిన రెమో సినిమాలో హీరో శివకార్తికేయ లేడీ నర్స్ గెటప్తో అలరించారు. ఇలా ఎంతో మంది హీరోలు మన సినిమాలలో లేడీ గెటప్స్లో ఎంటర్టైన్ చేశారు. ఈ లిస్ట్లో ఇప్పుడు లేటెస్ట్గా విశ్వక్సేన్ చేరిపోయారు. ఇక ముందు ఇంకెంతమంది ఈ లిస్ట్లో జాయిన్ అవుతారో చూడాలి మరి.